2047 నాటికి స్వతంత్ర భారతదేశం 100 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నవ్యాంధ్ర అభివృద్ధికి అవసరమైన ప్రణాళికను స్వర్ణాంధ్ర విజన్ డాక్యుమెంట్ రూపంలో ఇవాళ విజయవాడలో సీఎం చంద్రబాబు విడుదల చేస్తున్నారు. హ్యాపీ హెల్తీ వెల్తీ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఈ విజన్ డాక్యుమెంట్ తయారు చేశారు. ఇందులో మొత్తం 10 అంశాలున్నాయి. 2047 నాటికి ఆంధ్రప్రదేశ్ కోసం విజన్, ఆర్థిక అభివృద్ధికి కీలక రంగాలు, జీవన ప్రమాణాల పెంపు, సుస్థిర పర్యావరణానుకూల వృద్ధి, భవిష్యత్తు నైపుణ్యాలు, ఉద్యోగ అవకాశాలు, పాలన మెరుగుపరచడం, మహిళా సాధికారత, రైతుల ఆకాంక్షలు, బలహీన వర్గాల ఆకాంక్షలు, భారతదేశం మరియు ప్రపంచానికి ఆంధ్రప్రదేశ్ నిర్వహించాల్సిన పాత్రలున్నాయి. ఏపీలో తాజా ఎన్నికల్లో అధికారం చేపట్టిన కూటమి సర్కార్ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో ప్రణాళికాబద్ధంగా ముందడుగు వేయించే లక్ష్యంతో ఈ విజన్ డాక్యుమెంట్ ను తయారు చేసింది. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఇవాళ ఈ విజన్ డాక్యుమెంట్ విడుదలవుతోంది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మొత్తం మంత్రివర్గం, ఐపీఎస్లు, ఐఏఎస్లు, కలెక్టర్లు, కార్యదర్శులు ఇలా రాష్ట్ర అధికార యంత్రాంగం అంతా ఈ విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణలో పాలు పంచుకోనుంది. ఈ కార్యక్రమానికి విద్య, మహిళా సాధికారత, సాంకేతిక రంగం, ఆరోగ్యం, వ్యవసాయం, స్వచ్ఛంద సేవా రంగాల్లో ప్రముఖుల్ని కూడా ఆహ్వానించారు. నమస్కారం. విజన్ 2047 లో భాగంగా ఎంప్లాయ్మెంట్ అనే నినాదంలో ఒక ఇంటి నుంచి ఒక మహిళ ఒక పరిశ్రమ పెట్టగలిగితే ఆ గ్రామం అభివృద్ధికి చాలా ప్రోత్సాహపడుతుంది. అలానే ఒక మహిళకి నైపుణ్యత ఉంటే తను మిగతా మహిళలతో పాటు ఆ నైపుణ్యం తెలియపరిచి తనతో పాటు పరిశ్రమలోకి తీసుకురాగలదు. అలానే ఎంఎస్ఎంఈ పార్కుల ద్వారా ఇంకా ఉపాధి కల్పన మెరుగుపడుతుంది. ఎస్ సార్, మా గ్రామ సభల్లో కూడా మేము చర్చించుకుంటున్నాం. ఇలా మిగతా మహిళల్ని కూడా తీసుకొచ్చి ఇలాగ ఈ విభాగంలోకి తీసుకురావాలి, ఉపాధి రావాలి. కాటన్ సార్ ప్రత్యేకంగా. అలాగే ఇది మీరు చేసేది ప్రకృతి వ్యవసాయం. అవును సార్. కాటన్ మీరు ఎట్లా ప్రత్యేకంగా ఎవరికైనా అమ్ముతారా లేదా మామూలుగా? కాటన్ మామూలుగానే అమ్ముతున్నాం కానీ సార్ ప్యాడీ వేస్తున్నా కదా సార్. కానీ ఇది ప్రకృతి ఆధారిత వ్యవసాయం చేసిన కాటన్ అట్లా బీటీ మనం నాన్ బీటీ అయితే సార్ వాటిని సీడ్ తీసి అమ్మొచ్చు సార్. వాటిని అది అనంతపురం సైడ్ చేస్తున్నారు. అది కూడా మనం ప్రాసెస్ చేయాలని నాకు ఆశ ఉంది సార్. దేశవాళీ విత్తనాలు పంటలు పండించాలి. నాటు నాకు వచ్చేసరికి 40 బస్తాల దాకా పడుతుంది సార్ ఎకరానికి. నేను వాటిని రైస్ గా మార్చుకొని ఉద్యోగస్తులు అక్కడ నా చుట్టుపక్కల ఉన్న రైతులు కూడా తీసుకువెళ్తున్నారు సార్. పక్కన నేను వచ్చేసరికి ఒక 25 కేజీల బ్యాగ్ ను 1200 రూపాయలకి అమ్ముతున్నా సార్. నన్ను బట్టి కొంతమంది రైతులు ఇప్పుడు అమ్మాయి చేసే వ్యవసాయంలో ఏంటంటే చేసిన తర్వాత చుట్టుపక్కల అమ్ముతాం. అదే కానీ ట్రేసబిలిటీ కూడా పెట్టి అమ్మగలిగితే మార్కెటింగ్ చేస్తే డబుల్ ది ప్రైస్, ట్రిపుల్ ది ప్రైస్ వస్తుంది. బ్రాండింగ్ అండ్ ట్రేసబిలిటీ ఆ డీటెయిల్స్ అన్ని రావాలి. చేద్దాం, బాగా చేస్తున్నాం. ఫిషర్మెన్ సార్ నేను. ఈ 2047 సంవత్సరం ప్రణాళిక, మండల ప్రణాళిక ద్వారా జిల్లాధికారులు, మండలాధికారులు మా గ్రామానికి వచ్చి మా జీవన విధానాన్ని ఎలా మెరుగుపరచుకోవాలో తగిన సలహాలు, సూచనలు వాళ్ళు ఇచ్చారు సార్. అలాగే మేము పడుతున్న ఆర్థిక ఇబ్బందుల గురించి కొంత సమాచారాన్ని మా దగ్గర నుంచి సేకరించారు సార్. మాకు చేపల నిషేధ టైంలో కంపల్సరీ దాన్ని పాటించాలని, దానివల్ల ప్రతి ఒక్క చేప 2 లక్షల పిల్లలు పెడితే ఎంత అభివృద్ధి చెందుతుంది అనే స్వయంగా ప్రభుత్వం నుంచి కూడా చేపలు వదులుతారు సార్. అదే కాకుండా మేము కూడా ఈ పాటిస్తే మా జీవనోపాధి పెంచుకోవడానికి తోడ్పడుతుందని చెప్పి ఈ ప్రణాళికలో భాగంగా మేము కూడా దోహదం చేస్తున్నారు. ఇది సభ్యుడిని సంతోషం. నేను మ్యాంగో రైతు. మాకు సోలార్ మూలన ఊళ్ళల్లోకి ప్రతిరోజు గ్రామ సభలు గడుపుతున్నారండి. ప్రతి నెల, ప్రతి ఫస్ట్ వారంలో. అప్పుడు ఇళ్ళకే సోలారు కనెక్షన్ ఇస్తున్నామని చెప్పారండి, సబ్సిడీ. అలా కాకుండా మాకు ఈ మ్యాంగోకి ఉపయోగపడేటట్టు గాలి దోమలు వచ్చినప్పుడు ఇరిగిపోతుందండి మామిడి తోటలు పక్కనకి వచ్చి. అది పికిల్స్ చేసి కొంత పౌడర్ చేసి పెట్టుకోవటానికి మాకు సోలార్ని అనుసంధానం చేస్తే కామన్ సర్వీస్ సెంటర్ పెట్టుకొని దాని ద్వారా బై ప్రొడక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. వాటికి కూడా కొంచెం సబ్సిడీని మీ దయ ఉంచి మీరు కొంచెం సన్న రైతులకి పాలసీ ఇచ్చాం, రైతుల్ని భాగస్వామ్యం చేస్తున్నాం.